ఇక్కడ ఏముంది సీరియస్? ఇప్పుడు అందరి రాజకీయ నాయకులు సినిమా ప్రముఖులని మీద కేసులు పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఎవరన్నా తప్పులు చేసామని ఒప్పుకున్నా కానీ వదలొద్దు, ఆ కేసులు జరగాల్సిందే అని అన్నాడు. షర్మిల కూడా అలాగే చెప్పింది. ఇప్పుడు కేసులు జరుగుతూనే ఉన్నాయి. ఆర్జీవీకి సంబంధించి ఈరోజు చూస్తే ముఖ్యంగా ఆయన హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో బెయిల్ ఇవ్వలేదు, స్టే చేయలేదు. 41A నోటీస్ అలాగే ఉంది. ఈ నెల అటెండ్ కమ్మన్నారు. నేను రాలేనండి 4 రోజులు అని చెప్పి టైం అడిగాడు. 4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ నోటీస్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు కూడా నేను రాలేనని చెప్పి వాళ్ళ అడ్వకేట్ ద్వారా ఏదో రిక్వెస్ట్ లెటర్ పంపించాడు. పైపెచ్చు నేను డిజిటల్గా ఆన్సర్ ఇస్తాను, నేను పర్సనల్గా ఫిజికల్గా అపీర్ కానని ఆయన అంటున్నాడు. చట్టంలో అవకాశం ప్రస్తుతానికైతే లేదు. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో బుద్ధ ఆయన కూడా అడిగాడు, నీ డిజిటల్ రూపంలో ఎంక్వైరీలో పాల్గొంటాను, కోఆపరేట్ చేస్తాను, ఆరోగ్యం బాగాలేదు అది ఇది అని చెప్పి ఒప్పుకోలేదు కదా. సో ఈయనకి ఈ విషయంలో కూడా బహుశా ఒప్పుకోరని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ హ్యాస్ టు గో, అంటే ఫిజికల్గా వెళ్ళి అటెండ్ అయ్యి ఎంక్వైరీలో పాల్గొని తను చెప్పాల్సినటువంటి సమాధానం చెప్పాల్సిందే. అయితే బయట చెప్తున్నాడు. బయట ఏమంటున్నాడంటే ఈయన నా సెంటిమెంట్లు ఎఫెక్ట్ అయినాయి అని ఏడుస్తూ ఒక కంప్లైంట్ ఇస్తే సరిపోద్దా? నా హక్కు నాకుంది, నేను సినిమా ద్వారా కళాత్మకంగా జరిగినటువంటి ఒక స్టోరీని చెప్పాను. ఆ సందర్భంలో అనేక ఇంటర్వ్యూల్లో అనేక మాటలు చెప్పాను. అవన్నీ కళాపోషణ అనుకోండి, కళకు సంబంధించింది అనుకోండి, వ్యాపారం అనుకోండి, దానికి సంబంధించిందే కానీ ఎవరిని ఉద్దేశించి మ్యాలిస్తో నేను చేయలేదని అంటాడు. అదేవిధంగా ఎవరో వచ్చి ఏడ్ చేసి నేను చెప్పి నా మనోభావాలు దెబ్బతింటే నా మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి అని ఒక పాయింట్ని రైజ్ చేసి ముందుకు వచ్చి చెప్తున్నాడు. బట్ ఆర్టికల్ 19 to 22 మనం చదివినప్పుడు ఏదైతే మీరు స్వాతంత్రం అని క్లెయిమ్ చేసి మీ ఇష్టం వచ్చి మీరు మాట్లాడాలనుకుంటున్నారో వాటికి సంబంధించి ఖచ్చితంగా రిస్ట్రిక్షన్స్ రీజనబుల్ అని పెట్టచ్చు. ఇతరుల యొక్క స్వాతంత్రాన్ని, ఇతరుల యొక్క హక్కుని భంగం కలిగించే హక్కు మీకు లేదు. కాబట్టి ఈ పర్టికులర్ కేసెస్లో దర్యాప్తు జరగాలంటే దర్యాప్తుకి అందరూ కోఆపరేట్ చేయాలి. ఎక్కడ హైకోర్టు స్టే ఇవ్వలేదు, అప్పుడు మీరు డివిజన్ బెంచ్ కన్నా వెళ్ళాలి, సుప్రీంకోర్టు కన్నా వెళ్ళి స్టే తెచ్చుకోవాలి. కేసు అన్నా స్టే తెచ్చుకోవాలి, లేదా దర్యాప్తు అన్నా స్టే తెచ్చుకోవాలి, కేసు అన్నా క్వాష్ చేయించుకోవాలి, లేదా అరెస్ట్ కాకుండా బెయిల్ అన్నా తెచ్చుకోవాలి. అవి జరగకుండా నేను రాకుండా ఉంటానంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా పోసాన్ లాంటి వాళ్ళు నేను ఇంకా ఫ్యూచర్లో ఈ పార్టీలో అని చెప్పి చెప్తున్నాడు. ఆలి ఎట్టబోయాడు, తర్వాత గుడివాడ ఆయన ఇది చేశాడు, అమ్మాయి రెడ్డి శ్రీరెడ్డి చెప్తుంది. వీళ్ళందరూ ఎవరు ఏం చెప్పినా అల్టిమేట్గా చట్టం తన పని దాన్ని చేసిపోతుంది. దర్యాప్తులు జరిగి కేసుల్లో పురోగతి చూపించి సాక్ష్యాలు పెట్టి కేసులు పెడితే ఒక కంక్లూజన్ అనేది లీగల్గా వస్తుంది. అదే విషయం దువ్వాడ వాళ్ళ దాంట్లో కూడా జరుగుతుంది.